సపోజ్ ఇప్పటికిప్పుడు ఉగ్రవాదిగాళ్ళ మెదళ్ళ పురుగు మెసిలి పిස්සలేసి మన మీద పడ్డరే అని అనుకో, బాంబులేసిర్రే అనుకో, అనుకో అంటున్నా, అప్పుడు మనం ఏం చేస్తామల్లా? వామ్మో, ఉగ్రవాదిగాళ్ళు మన మీద బాంబులేస్తే ఏమన్నా ఉన్నదా? అసలు ఆ మాట ఇంటనే గజ్జుమంటున్నది కదా. అదే డైరెక్ట్ తుపాకీ పట్టి మన పట్నాన్ని గాయ చేస్తే మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా తప్పించుకోవాలి, మనం ఉపాయంతో ఎట్లా బయటపడాలి, పోలీసులు ఏం చేయాలి, రెస్క్యూ వాళ్ళు ఏం చేయాలి, ఇగో ఇవన్నీ మనం ముందుగానే ప్రిపేర్ కావాలన్నా అద్దా? కావాలి కదా. మరి ఇక ఇది చూసి మీరు ముందే ఉపాయం చేయండి. మరి కరెక్ట్ 4కి బుయ్యి 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 అనుకుంటా సైరన్ మోగనే మోగింది. ఇక ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయినరు. ఇక మన పట్టణానికి ఏదో ఆపతచ్చినట్టే అనిపించింది. ఆగ చూడుండ్రి ఏమైందో. చూసిరా, అంత గాయ గత్తర్ ఉన్నది కదా. ఒకళ్ళు పడిపోయినరు, ఇంకొకరు ఉరుకుతాండ్రు, ఒకళ్ళు భుజాల మీద వేసుకొని పోతాండ్రు, బంగ్లా మీదకి వెళ్ళి దునుకుతాండ్రు, కాపాడేటోళ్ళు కాపాడుతున్నారు, మరల పడేటోళ్ళు మరల పడతాండ్రు. అంతా ఆగమాగం చందన ఉన్నది కదా. అయితే ఇదంతా ఉత్తుతిదే, కాకపోతే సీరియస్గా తీసుకోవాలి మనం కూడా. మన సంటరోళ్ళు ఈ సివిల్ మాక్ డ్రిల్ అని దేశం అంతా పెట్టిర్రు. అయితే మన హైదరాబాద్లో 4 జాగలలో వేసిండ్రు. ఎందుకయ్యా అనంటే అసలు ఇప్పుడు బార్డర్ల పరిస్థితి అంత మంచిగా లేదు కదా. ఉగ్రవాది వాళ్ళు మన మీద కండ్ల మంటతోనున్నారు. మనం కూడా వెనకకు తగ్గుతలేం. ఇక వాళ్ళ అంతు చూడాలి అన్నట్టే ఎత్తాన్నాం. యుద్ధం గిట్లొస్తే ఎట్లా? ఉగ్రవాదులు మన మీద పడితే ఏం చేసుడు? మన పానాలు ఎట్లా దక్కించుకోవాలి? పోలీసుల పనేంది? రెస్క్యూ వాళ్ళు ఎట్లా ముంగిటికి పోవాలి? జనాలకు ఎట్లా హిమ్మతి ఇవ్వాలి? పబ్లిక్కు ఎట్లా ధైర్యంగా ఉండాలి? ఇగో ఇవన్నీ ఈ మాక్ డ్రిల్ చేసిర్రు అన్నట్టు. అసలైతే ఇలాంటి పెద్ద మాక్ డ్రిల్ ఎన్నడో 50 ఏళ్ల కిందట వేసిరట, 1971. ఇక ఈ డ్రిల్ చేసినాక మనం పాకిస్తాన్ వాళ్ళతోని యుద్ధం చేసినామట. మళ్ళీ ఇంత కాలానికి చేసిరంటే మళ్ళీ యుద్ధం గిట్ల గట్టిగానే చేసుడు ఉంటుందా అని అనుకుంటాన్రు.